హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2019లో రిలీజ్ అయిన ద గోల్డెన్ ఐస్ అనే ఎపిసోడ్ నెంబర్ 7ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మీరు ఇంకా ప్రీవియస్ పార్ట్స్ని చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా చూడొచ్చు. అలాగే మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనం వీళ్ళందరినీ ప్రాచీన వస్తువులున్న షాప్లో చూస్తాం. అయితే హీరో తన గోల్డెన్ ఐస్ శక్తుల ద్వారా ఆ షాప్ ఓనర్ చేతిలో ఉన్న జార్ని చూస్తాడు. దాన్ని కొంచెం పరిశీలించి చూస్తే అది చాలా పురాతనమైన వస్తువు అని తెలుస్తుంది. ఇంకా హీరో ఆ టీ జార్ని చేతిలో తీసుకొని నాకు ఇప్పుడు పురాతనమైనది అలాగే విలువైన వస్తువు దొరికిందని చెప్తాడు. ఆ టీ జార్ని చూసిన గ్రాండ్ ఫాదర్ ఆ వస్తువు యొక్క విలువలు ఇంకా అది ఎంత పురాతనమైనదన్న విషయాన్ని చెప్తూ ఇంతకైనా పురాతనమైనది ఇతని షాప్లో ఏ వస్తువు ఉండదని చెప్పి ఆ షాప్ వ్యక్తిని నువ్వు ఈ పందెంలో ఓడిపోయానని ఒప్పుకోమని చెప్తాడు. అప్పుడు ఆ షాప్ ఓనర్ బాధతో కుమిలిపోయి అక్కడున్న చైర్లో కూర్చునిపోతాడు. దాంతో హీరో యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఈ షాప్లో ఉన్న వస్తువులన్నీ నకిలీ వస్తువులే, విలువైన దానితో మాత్రం ఛాయ్ తాగుతావు అని అంటాడు. ఇంకా గ్రాండ్ ఫాదర్ హీరోని చూసి ఇంప్రెస్ అయిపోయి హీరోని ఎగ్జిబిషన్కి రమ్మని ఒక విఐపి టికెట్ నుంచి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక మన హీరో ఫ్రెండ్ ఆ టీ జార్లో ఉన్న ఛాయ్ని కప్పులో పోసి చివరిసారిగా తాగమని ఆ షాప్ ఓనర్కి ఇస్తాడు. దాని తర్వాత హీరో ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ ఆ టీ జార్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. అయితే ఆ షాప్ ఓనర్ ఇక్కడ జరిగిన విషయం మొత్తాన్ని యంగ్ మ్యాన్కి ఫోన్ చేసి చెప్తాడు. దానికి యంగ్ మ్యాన్ ఆ షాప్లో ఉన్న వస్తువులన్నీ మా వంశపరంగా వస్తున్న పురాతన వస్తువులు కాబట్టి నువ్వు ప్రతి ఒక్క వస్తువుకి పే చేయమని చెప్పి నువ్వు నీ మూటముల్లే మొత్తం తీసుకొని బయటికి వెళ్ళిపోమని చెప్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ సీన్ హీరో యొక్క ఇంట్లో చూపిస్తారు. హీరో తన బెస్ట్ ఫ్రెండ్ని తిడుతూ నువ్వు మళ్ళీ ఈరోజు చాలా ఫుడ్ని ఆర్డర్ పెట్టావని అంటాడు. దానికి బెస్ట్ ఫ్రెండ్ ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి ఈరోజు నువ్వు చాలా ఫుడ్ని తిని ఎంజాయ్ చేయమని మన హీరోకి చెప్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. మనం హీరోని అంకుల్డా ఇంట్లో చూస్తాం. ఇక హీరో అంకుల్డాతో కొన్ని రోజుల్లో జరగబోయే ఎగ్జిబిషన్లో విలువైన వస్తువుల్ని ఎలా కనిపెట్టాలని అంకుల్డాతో ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చుంటాడు. అప్పుడు అంకుల్డా నువ్వు నిజంగా విలువైన వస్తువులపైన నాలెడ్జ్ తీసుకోవడానికి వచ్చినట్లయితే ఇది నీకు ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుందని అంటాడు. ఎందుకంటే ఇందులో పెద్ద పెద్ద వ్యాపారస్తులు అట్లనే పెద్దింటి వాళ్ళు దీనివల్ల చాలా లాభాలు పొందారని చెప్తాడు. అప్పుడు హీరో నేను విలువైన వస్తువులని ఎలా కనిపెట్టాలని అంటాడు. దానికి అంకుల్లా దీనికి సంబంధించిన బుక్స్ని నేను ఇంటికి పంపుతానులే, కానీ నువ్వు మాత్రం విలువైన వస్తువులని కనిపెట్టే ఆక్సిన్కి తప్పకుండా వెళ్ళాలని చెప్పి అట్లనే ఒక 4 విషయాలను చెప్తాడు. ఏంటంటే చాలా చూడు, చాలా విను, కొంచెం మాట్లాడు, కొంచెం కొనుక్కోమని చెప్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ హీరో బుక్స్ ఓపెన్ చేసి చూడడాన్ని చూపిస్తారు. ఇదంతా చూసిన బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడికి ఏం తీసుకొచ్చావని అడుగుతాడు. దానికి హీరో మనం బుక్స్ని చదవాలని చెప్తాడు. అప్పుడు బెస్ట్ ఫ్రెండ్ ఇన్నిగానం బుక్సా, నువ్వే చదువుకోమని అంటాడు. దానికి హీరో అంకుల్డా ఏం చెప్పాడంటే విలువైన వస్తువుల్ని కనిపెట్టే ఎగ్జిబిషన్కి పోవాలంటే ముందుగా ఈ బుక్స్ని చదవాల్సి ఉంటుందని. అది విన్న బెస్ట్ ఫ్రెండ్ 2 బుక్స్ తీసుకొని చదవడం స్టార్ట్ చేస్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి దొంగల యొక్క నాయకుడిని చూపిస్తాడు. అతను మాల్లో బ్యూటిఫుల్ లేడీని కలవడం కోసం వచ్చి ఉంటాడు. ఇంకా బ్యూటిఫుల్ లేడీ వచ్చి గాన్సు షేర్లో జరిగిన దొంగతనం గురించి మాట్లాడుతూ నువ్వు పనికిరాని దొంగల్ని పెట్టుకున్నావని తిడుతుంది. ఈసారి మాత్రం మంచి టాలెంటెడ్ పర్సన్స్ దొరికితే నాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్తుంది. అది విని ఆ దొంగల యొక్క నాయకుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ మళ్ళీ సీన్ షిఫ్ట్ అవుతుంది. మనకి హీరోని చూపిస్తారు. ఇంకా మన హీరో తన గోల్డెన్ ఐస్ పవర్తో ఆ బుక్స్ని ఓపెన్ చేయకుండానే చదివేస్తాడు. అప్పుడు హీరో బెస్ట్ ఫ్రెండ్ నిద్రలో నుంచి మేల్కొని మన హీరోని చూసి నువ్వేమన్నా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావా ఏంటి, ఇంత రాత్రిపూట బుక్స్ చదువుతున్నావు అంటాడు. దానికి హీరో నేను సగం శాతం బుక్స్ని చదివాను, నీ గురించి నోట్స్ కూడా తయారు చేశానని అంటాడు. అప్పుడు హీరో బెస్ట్ ఫ్రెండ్ ఆ బుక్స్ని ఓపెన్ చేసి చూసి మళ్ళీ పడుకొని పోతాడు. నెక్స్ట్ సీన్లో దొంగల యొక్క నాయకుడిని ఇంకా బ్యూటిఫుల్ లేడీని ఒక బిల్డింగ్ టాప్లో చూపిస్తారు. ఇక్కడ బాస్ యూలి దొంగల యొక్క నాయకుడికి కాల్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ నువ్వు నాకు పేమెంట్ ఇవ్వలేదనుకో గాన్సు షేర్లో దొంగతనం జరగడానికి కారణం నువ్వేనని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తానని చెప్తాడు. అప్పుడు బ్యూటిఫుల్ లేడీ ఆ ఫోన్ తీసుకొని బాస్ యూలిని ఎగ్జిబిషన్కి రమ్మని చెప్తుంది. ఇక్కడ సీన్ మళ్ళీ షిఫ్ట్ అవుతుంది. మనకి పోలీస్ స్టేషన్ని చూపిస్తారు. ఇక్కడ కమిషనర్ లేడీ ఆఫీసర్ని బాస్ యూలి హాస్పిటల్ నుండి ఎలా తప్పించుకున్నాడని తిడుతూ ఉంటాడు. ఆ తర్వాత కాసేపటికి అక్కడికి జూనియర్ వచ్చి బాస్ యూలిని నేను హోటల్లో చూశాను, మనం త్వరగా అక్కడికి వెళ్ళాలని చెప్తాడు. ఇంకా కమిషనర్ లేడీ ఆఫీసర్ని నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళమని చెప్పడంతో తన జూనియర్తో కలిసి హోటల్కి వస్తుంది. అక్కడికి రాగానే ఆ హోటల్ స్టాఫ్ని బాస్ యూలి గురించి అడుగుతూ ఉంటారు. అప్పుడు ఆ స్టాఫ్ ఈ వ్యక్తి ఎప్పుడో హోటల్ చెక్అవుట్ చేసి వెళ్ళిపోయాడని చెప్తారు. దాంతో లేడీ ఆఫీసర్ ఇంకా జూనియర్ బాస్ యూలి ఉన్న రూమ్లో ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతున్న సమయంలో వీళ్ళకు ఒక క్లూ
క్లూ దొరుకుతుంది. అదేంటంటే ఇప్పుడు బాస్ యూలి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాడన్న విషయం వీళ్ళకి అర్థమవుతుంది. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఎగ్జిబిషన్ని చూపిస్తారు. అక్కడికి హీరో ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ వస్తూ ఉంటారు. వాళ్ళు రావడాన్ని గమనించిన యంగ్ మ్యాన్, ఏంటి ఎవరిని పడితే వాళ్ళని రాణిస్తున్నారా ఎగ్జిబిషన్కి, ఇలాంటి చీప్ పీపుల్స్ ఇక్కడ ఎఫర్ట్ పెట్టలేరని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ కూడా లోపలికి వెళ్తారు. ఇంక ఇక్కడ హీరో బెస్ట్ ఫ్రెండ్కి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమెను చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిపోతుంది. ఆ తర్వాత లేడీ ఆఫీసర్ అక్కడికి వచ్చి ఆ లేడీ ఆఫీసర్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ని ఇంకా హీరో బెస్ట్ ఫ్రెండ్కి పరిచయం చేస్తూ ఈమె పేరు టీచర్ జీ అని చెప్తుంది. అప్పుడు హీరో యొక్క బెస్ట్ ఫ్రెండ్ హీరోని పక్కకు తీసుకెళ్ళి నాకు టీచర్ జీ అని సెట్ చేయమని చెప్తాడు. అప్పుడు హీరో తనకి స్టమక్ పెయిన్ వస్తున్నట్లు యాక్టింగ్ చేసి టీచర్ జీ అని హీరో యొక్క బెస్ట్ ఫ్రెండ్తో పాటు వెళ్ళమని చెప్తాడు. ఆ తర్వాత మనకి జూనియర్ని చూపిస్తారు. ఇంకా అక్కడ జరిగే సంఘటనలన్నీ లేడీ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేస్తూ ఒకవేళ బాస్ యూలి ఇక్కడికి కనుక వస్తే ఈసారి తప్పించుకోవడం కష్టమే అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో హీరో ఎగ్జిబిషన్లో పెట్టిన వస్తువులని తన గోల్డెన్ ఐస్ శక్తుల ద్వారా చూస్తూ ఉండగా అక్కడికి బ్యూటిఫుల్ లేడీ ఎంట్రీ ఇస్తుంది. ఇంకా హీరోతో మీకు పురాతన వస్తువులతో పాటు పురాతన రాళ్లపై కూడా ఇంట్రెస్ట్ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదని చెప్తూ మిమ్మల్ని ఇక్కడ చూడడం నాకు చాలా సంతోషంగా ఉందని అంటుంది. అప్పుడు యంగ్ మ్యాన్ బ్యూటిఫుల్ లేడీ ఇంకా హీరో మాట్లాడుకోవడాన్ని చూస్తాడు. దాంతో అక్కడి నుండి వెళ్తున్న వెయిటర్ని పిలిచి హీరో డ్రెస్ మీద జ్యూస్ని వలకపోయమని చెప్పడంతో ఆ వెయిటర్ హీరో డ్రెస్ మీద జ్యూస్ని వలకపోసేస్తాడు. అది చూసిన బ్యూటిఫుల్ లేడీ హీరోని డ్రెస్ చేంజ్ చేసే రూమ్కి తీసుకుని వెళ్తుంది. ఇంకా యంగ్ మ్యాన్ ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. హీరో తన డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత విలువైన రాళ్ళని చూస్తూ ఉంటాడు. అయితే హీరో బెస్ట్ ఫ్రెండ్ బ్రదర్మాని తీసుకొని అక్కడికి వస్తాడు. అప్పుడు బ్రదర్మా హీరోతో నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, పురాతన వస్తువులను కనిపెట్టడంతో పాటు పురాతన రాళ్ళను కూడా కనిపెడుతున్నావు, చాలా సంతోషం అని చెప్తాడు. ఒకవేళ మీరు ఓకే అంటే విలువైన రాళ్ళ దాంట్లో కూడా మనం గ్యాంబ్లింగ్ చేయొచ్చు అని చెప్తాడు. దానికి మన హీరో మనం ఎలా గ్యాంబ్లింగ్ చేయగలుగుతాం, గ్యాంబ్లింగ్ చేయడం ఇల్లీగల్ కదా అంటాడు. అప్పుడు బ్రదర్మా ఈ రాయిని చూస్తే బయట నుండి నార్మల్గానే ఉంటుంది, ఒకవేళ మనం దీన్ని కట్ చేసి చూస్తే లోపల మనకి ఏదైనా కలర్ కనుక కనిపిస్తే ఈ రాయి యొక్క విలువ అనేది చాలా పెరిగిపోతుందని చెప్తాడు. అయితే ఇలా దొరికిన రాళ్ళని జేమ్ స్టోన్స్ అంటారని చెప్తాడు. అప్పుడు హీరో యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఏదైనా మిషన్ ద్వారా ఒక రాయి లోపల ఉన్న కలర్ ఏంటో చూడలేమా అంటాడు. దానికి బ్రదర్మా ఆ రాయి లోపల ఉన్న రంగు చూడడానికి ఇప్పటిదాకా ఎలాంటి మిషన్ని ఎవ్వరూ కనిపెట్టలేదు, ఒకవేళ అలాంటి మిషన్ కనుక ఉంటే ఇదొక ఆప్షన్ ఎందుకు అవుతుందని అంటాడు. ఆ తర్వాత బ్రదర్మా ఇదొక ఎడిక్షన్ లాంటిది, ఒకవేళ మనం దీనికి ఎడిక్ట్ అయిపోయినామంటే మన లైఫ్ అంతా సంకనాకిపోతుందని చెప్తాడు. నా చిన్న తమ్ముడు వాడు దీంట్లో 10 లక్షల మిలియన్స్ పోగొట్టాడని చెప్తూ ఉంటాడు. అలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగా ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. అయితే దీని తర్వాత వచ్చే ఎపిసోడ్ కోసం కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.